హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నరసింహ ద్వాదశి గురించి చెప్పుకోబోతున్నాం. హిరణ్యకశ్యపుడి నుండి భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తిన రోజు పాల్గొన్న శుద్ధ ద్వాదశి. అందుకే ఆ రోజును నరసింహ ద్వాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఈ రోజున పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయట. అలాగే ఈరోజు గంగా స్నానం అనేది పాపనాశనం అని చెప్పి పురోహితులు చెప్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం, ఆ రోజున మహావిష్ణువును పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయట. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే నరసింహ ద్వాదశి ఈ రోజుకి ముందు 12 రోజులు పయోవ్రతం అనేది ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభిష్టం సిద్ధిస్తుంది అని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఇంతటి మహత్యం కలిగిన పాల్గొన మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ పుత్ర లాభాలు చేకూరుతాయట. అటువంటి నరసింహ ద్వాదశి 2024లో ఎప్పుడు, మరియు ఆ పూజా విధానం ఏంటి, మరియు నరసింహ ద్వాదశి ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. గోవింద ద్వాదశి వ్రతం లేదా నృసింహ ద్వాదశి ఉపవాసం మార్చి 21 గురువారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం ద్వారా విష్ణుమూర్తిని నరసింహ నామంతో పూజిస్తారు. అలాగే షోడశోపచార లేదా పంచోపచార పద్ధతిలో విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని పూజించడం జరుగుతుంది. గుళ్ళల్లో కూడా నరసింహస్వామికి ఈరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే శ్రీహరిని పూజించేటప్పుడు గంధం, అక్షింతలు, తులసి ఆకులు మరియు పుష్పాలను దేవుడికి సమర్పించాలి. దీని తర్వాత భోగాన్ని సమర్పించి ఆరతి చేయాలి. నరసింహ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు మంత్రాన్ని పఠించడం అత్యంత శ్రేయస్కరం. శ్లోకం రూపంలో నరసింహ ద్వాదశి స్తోత్రం అనేది ఒకటి ఉంటుందంటే, అలా చెప్పలేని వాళ్ళు ఓం నారాయణాయ నమః అని జపించవచ్చు. ఆ విధంగా మనము సినిమాలలో కూడా చూసాం. భక్త ప్రహ్లాద వంటి మూవీస్లలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం అనేది చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది అని చెప్పని క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఓం నారాయణాయ నమః అని జపించడం అనేది అత్యద్భుతమైన ఫలితాలను అందిస్తుంది అన్నమాట. అలాగే నరసింహ ద్వాదశి పూజా ముహూర్తం ఏంటి? యాక్చువల్లీ మార్చి 21 2:23 అంటే గురువారం పొద్దున్నే ద్వాదశి తిథి స్టార్ట్ అయ్యి శుక్రవారం సాయంత్రం వరకు కూడా ఈ ద్వాదశి గడియలు ఉంటాయి. సో నరసింహ ద్వాదశి పూజా ముహూర్తం అనేది అయితే ఇది. ఈ మధ్యలో నరసింహస్వామికి చేయాల్సిన పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అన్ని చేస్తూ ఉంటారనమాట. ఏవైనా అభిషేకాలు, అర్చనలు ఉన్నా కూడా ఆ రోజు చేస్తారు. అలాగే నరసింహ ద్వాదశి విశిష్టత ఏంటి? ప్రపంచాన్ని కాపాడే నరసింహ భగవానుడి అవతారం ఉగ్రరూపం. అటువంటి ఉగ్రరూపాన్ని చూడటానికే భయపడతారు మామూలుగా అయితే. ఆయనను స్మరించడం వల్ల భక్తుల జీవితంలోని కష్టాలన్నీ తీరుతాయి. కుటుంబంలోని మనుషుల ఆరోగ్యం, సంపద, ఆనందం మరియు శ్రేయస్సు అనేటివి కలగాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ నరసింహస్వామి ఉగ్రరూపం ఉన్న చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం అనేది చాలా అవసరమట. ఎన్నో బాధల నుండి ఉపశమనం కలిగిస్తాడట. ఈ వ్రతం యొక్క ప్రభావంతో మానవ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి చివరికి వైకుంఠ ధామానికి చేరుకుంటారు అని చెప్పి పండితులు చెప్తున్నారు. అలాగే ఈ నరసింహ ద్వాదశి పూజా విధానాన్ని ఎలా జరుపుకోవాలి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నరసింహ భగవానుడు శ్రీహరి యొక్క అవతారం కాబట్టి ఆయనను కూడా అదే విధంగా పూజిస్తారు.
మనం సేమ్ మహావిష్ణువు పూజా విధానం ఎలా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసిన వాళ్ళకైతే గనక బాగా ఐడియా ఉంటుందండి. నరసింహ ద్వాదశి కూడా సేమ్ అలాగే చేస్తూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత నరసింహ భగవానుడి నరసింహ అవతారంలో ఉండే చిత్రపటాన్ని అనేది దేవుని గదిలో పెట్టి పూజ చేయించి, అంటే పూజ చేయడం మామూలుగా చేస్తాం కదండి. గంధము, అక్షింతలు, పండ్లు, పసుపు, పుష్పాలు, ధూపం, దీపం, కొబ్బరి ఇవన్నీ సమర్పించడం చేయాలి. అలాగే ఆ ఉపవాస వ్రతం అనేది ఆచరించడం చేయాలి. నరసింహుని పూజించేటప్పుడు జపించాల్సిన మంత్రం అనేది ఈ మంత్ర రూపంలో రాని వాళ్ళు ఓం నమో నారాయణాయ అని చెప్పుకోవచ్చు, లేదా ఓం నారాయణాయ నమః అని చెప్పవచ్చు. మరి అది కూడా అవి సింపుల్ గా చెప్పవచ్చు అండి. అలా కాకుండా మంత్రోచ్చారణతో చేసేవాళ్ళు ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని 108 సార్లు గనక పఠిస్తే అత్యంత శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోవాలని భగవంతుణ్ణి ప్రార్థించాలి. మరియు పూజలో తెలిసి తెలియక చేసిన తప్పులకు చివరగా క్షమాపణలు చెప్పాలి. వీలైతే రోజంతా ఉపవాసం పాటించడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అన్నమాట. తర్వాత భక్త ప్రహ్లాదుడు మరియు నరసింహస్వామి కథను పఠిస్తారు. భక్త ప్రహ్లాదుని రక్షించడానికే కదండి నరసింహస్వామి అవతారం ఎత్తాడు. సో ఆ స్టోరీ అనేది ఆ రోజున పట్టించడం అనేది చేస్తారనమాట. చివరిలో నరసింహస్వామికి హారతి ఇవ్వడం ద్వారా పూజను ముగిస్తారనమాట. ఉపవాసం ఉన్న వారు ఆ రోజునైతే పొరపాటును కూడా ఉప్పు అనేది తినకూడదు. మరుసటి రోజు స్నానం చేసి ఉపవాసం విరమించాలి. అంటే లైట్ స్నాక్స్ అనేది తీసుకుంటారు కదా, పాలు, పండ్లు, ఏవైనా సాబుదానాతో చేసే కిచిడి లాంటివి, అటువంటి వాటిల్లో పొరపాటున కూడా ఉప్పు అనేది వేయరాదట. అలాగే అవసరమైన వారికి శక్తి కొద్దీ దక్షిణ ఇవ్వడం మరియు సామర్థ్యాన్ని బట్టి దానం చేయడం అనేది కూడా చేస్తూ ఉంటారు. నరసింహస్వామిని ఖచ్చితంగా ఆ రోజున అనేది పూజించడం అనేది చేయాలట. నరసింహస్వామిని పూజించడం ద్వారా జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం మరియు ఈ విధంగా చేయడం వలన అన్ని రకాలుగా శుభమైన ఫలితాలు చేకూరుతాయని చెప్పని నృసింహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ నరసింహస్వామిని ఖచ్చితంగా పూజించి ఆ భగవంతుడి కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాను. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.